నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తన మార్క్ రాజకీయాలకు శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీల అమలులో భాగమైన రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూనే ధరణి పోర్టల్లోని సమస్యలపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్లో అనేక లోపాలున్నాయని భావించిన కాంగ్రెస్ సర్కార్ వాటిని గుర్తించేందుకు ధరణి కమిటీని నియమించింది. ఈ కమిటీ ధరణి పోర్టల్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందులో లోపాలు, మార్పులు, చేర్పులపై తాజాగా రెవెన్యూ శాఖకు కొన్ని సూచనలు చేసింది. సాగు భూమికి పట్టా పాస్ పుస్తకం జారీ కావాలంటే ముందుగా ఖాతా సమాచారం, సర్వే నంబర్లు, విస్తీర్ణానికి సంబంధించిన వివరాలన్నీ స్పష్టంగా ఉండాలి కమిటీ పేర్కొంది. వీటిలో ఏ ఒక్కటి సక్రమంగా లేకుండా పుస్తకం జారీ చేయొద్దని సూచించింది. యాజమాన్య హక్కులు ఇవ్వరాదని పేర్కొంది. అయితే రాష్ట్రంలో 1 కంటే ఎక్కువ సమస్యలున్న రైతులకు న్యాయం జరగకపోవడానికి ఉన్న కారణాల్లో దరఖాస్తు చేసుకునే విధానం తెలియకపోవడమని తమ అధ్యయనంలో తేలిందని ధరణి కమిటీ ప్రభుత్వానికి తెలిపింది. ఈ క్రమంలో అన్ని సమస్యలకు ఒకే దరఖాస్తు విధానం ఉండటం మేలని, పోర్టల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులు రెవెన్యూ శాఖకు ప్రాథమికంగా సూచించారు. మొత్తంగా అన్ని భూ సమస్యలకు ఒకే దరఖాస్తుతో పరిష్కారం లభిస్తే అది ఎందరో రైతులకు, భూ యజమానులకు మేలు చేసినట్లుంటుందని అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తన మార్క్ రాజకీయాలకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. ఇక 6 గ్యారెంటీల అమలులో భాగమైన రైతు బంధు పథకాన్ని అమలు చేస్తుంటే ధరణి పోర్టల్లోని సమస్యలపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్లో అనేక లోపాలు ఉన్నాయని భావించిన కాంగ్రెస్ సర్కార్ వాటిని గుర్తించేందుకు ధరణి కమిటీని నియమించింది. ఈ కమిటీ ధరణి పోర్టల్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందులో లోపాలు, మార్పులు, చేర్పులపై తాజాగా రెవెన్యూ శాఖకు కొన్ని సూచనలు చేసింది. ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిపై సమస్యలపైన కొత్త కమిటీ నియమించడం, ఆ కొత్త కమిటీ ఈరోజు అన్ని సమస్యలపై ఒకటే అప్లికేషన్ ఫారంతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే నిర్ణయాన్ని సూచించడాన్ని ఈరోజు మంచి శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఉండాలంటే భూమిల విషయంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఈ ఒకే ఫారంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తే ఇలా నిజంగా ఉన్న తెలంగాణలో ఉన్న రైతులందరూ సమస్యలు లేకుండా వాళ్ళకు ఉన్న భూములలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా అవినీతికి పాల్పడకుండా జరుగుతుంది. గత ప్రభుత్వంలో దాదాపుగా రియల్ ఎస్టేట్లు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వల్ల కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే బాగుపడ్డారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క బినామూలే మాత్రమే బాగుపడ్డారు అని సాధారణంగా రైతులు మాత్రం బాగుపడలే. ఇప్పటి వరకు వాళ్ళ పాస్ పుస్తకాలు కూడా ఇప్పటి వరకు ధరణిలో ఎక్కకపోవడం చాలా బాధగా. నా పేరు మధుసూదను, మా నడివాడ మోపాల్ మండలం. గత కాంగ్రెస్ గవర్నమెంట్ 1990లో 1990లో కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు పట్టా భూమి ఇచ్చింది. తర్వాత ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత 2018లో ఈ పట్టా పాస్ బుక్ మొత్తం రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అలాంటి పట్టా పాస్బుక్ మళ్ళీ ఇష్యూ చేసి మేము ఆశిస్తున్నాం. దానికి మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇలాంటి పట్టాలు చాలామంది కొన్ని వేల మంది లక్షల ఎకరాలు ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా పట్టా పాస్బుక్లు ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. 2018లో ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా పాస్బుక్ మొత్తం రద్దు చేయడం జరిగింది. దాంతో మాకున్నటువంటి ఈ పట్టా పాస్బుక్లు మొత్తం క్లోజ్ అయిపోయినాయి. దాంతో రైతు బంధువు నష్టపోయినాం, రైతు బీమా నష్టపోయినాం.
ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ తిరిగి ఈ అదే మళ్ళీ పాత పట్టా పాస్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి మాకు అంత సంతోషంగా ఉన్నది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతు కూడా న్యాయం చేద్దామని చెప్పి మేము ఆశిస్తున్నాం. సాగు భూమికి పట్టా పుస్తకం జారీ కావాలంటే ముందుగా ఖాతా సమాచారం, సర్వే నంబర్లు, విస్తీర్ణానికి సంబంధించిన వివరాలన్నీ స్పష్టంగా ఉండాలని కమిటీ పేర్కొంది. వీటిలో ఏ ఒక్కటి సమక్రమంగా లేకపోయినా పుస్తకం జారీ చేయొద్దని సూచించింది. యాజమాన్య హక్కులు ఇవ్వరాదని పేర్కొంది. అయితే రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ సమస్యలున్నా రైతులకు న్యాయం జరగకపోవడానికి ఉన్న కారణాల్లో దరఖాస్తు చేసుకునే విధానం తెలియకపోవడమని తమ అధ్యయనంలో తేలిందని ధరణి కమిటీ ప్రభుత్వానికి తెలిపింది. ఈ క్రమంలో అన్ని సమస్యలకు ఒకే దరఖాస్తు విధానం ఉండటం మేలని, పోర్టల్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులు రెవెన్యూ శాఖకు ప్రాథమికంగా సూచించింది. ఇక మొత్తంగా అన్ని భూ సమస్యలకు ఒకే దరఖాస్తుతో పరిష్కారం లభిస్తే అది ఎందరో రైతులకు, భూ యజమానులకు మేలు చేసినట్లుంటుందని అంటున్నారు విశ్లేషకులు. అది ధరణి పోర్టల్ ప్రక్షాళనను మొదలుపెట్టేసింది రేవంత్ సర్కార్. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ధరణి పోర్టల్ ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ముందడుగు పడినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో చెప్పినట్టు విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఎన్నికలకు ముందు ధరణి పోర్టల్కి సంబంధించి అనేక ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై గుప్పించింది. ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని భూ రికార్డులు మాయం చేయటం కానీ, అట్లాగే ఆ భూ యాజమాన్యాలకు సంబంధించిన పేర్లు తారుమారు చేయటం కానీ, అట్లాగే మిగతా అసైన్ ల్యాండ్ కానీ, ఫారెస్ట్ ల్యాండ్ కానీ, వక్ఫ్ ల్యాండ్ కానీ, ఇట్లాంటి ల్యాండ్లన్నీ కూడా అవన్నీ కూడా అవకతవకలు జరిగాయి, రికార్డులకు సంబంధించిన అన్ని కూడా తారుమారయ్యాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ని పూర్తి స్థాయిగా రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి చేపట్టిన తర్వాత ధరణి ప్రక్షాళనకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో భూ పరిపాలనకు సంబంధించిన నిపుణులు, అట్లాగే రైతు సంఘం నేతలు, గతంలో తహసీల్దార్గా అట్లాగే భూ విభాగంలో పనిచేసిన, రెవెన్యూ విభాగంలో పనిచేసిన అధికారులందరూ కూడా కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రైతు సంఘానికి సంబంధించి కోదండ రెడ్డి, అట్లాగే డిప్యూటీ తహసీల్దార్లకు సంబంధించిన లచ్చిరెడ్డి, అడ్వకేట్ భూ రికార్డులకు సంబంధించిన అడ్వకేట్ సునీల్ కుమార్, అట్లాగే రేమండ్ పీటర్, గతంలో CCL పనిచేసిన రేమండ్ పీటర్, వీళ్ళందరూ కూడా ఆయన ప్రస్తుతం రిటైర్ అయి ఉన్నారు. వీళ్ళందరితో కలిపి ఒక నిష్ణాతులు అయినటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రస్తుతం 4 సార్లు భేటీ అయింది. 4 సార్లు భేటీలో అనేక సమస్యల్ని ధరణి పోర్టల్లో ఏదైతే రైతులు కానీ, భూ సమస్యకు సంబంధించిన బాధితులు కానీ, అట్లాగే ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి, అసైన్ ల్యాండ్లకు సంబంధించి, ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్లలో తారుమారు జరిగిన విషయం కానీ, అట్లాగే స్వయంగా భూములకు సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సంబంధించి ప్రక్షాళన చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కమిటీకి ఆదేశాలు ఇచ్చింది. కమిటీ 4 సార్లు భేటీ అయింది. మొన్న కమిటీ భేటీలో దాదాపు 5 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో కూడా ఫీడ్బ్యాక్ని తీసుకున్నారు. కింది స్థాయిలో ఏ రకంగా ఉంటుంది, కింది స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలని పై స్థలంలో ఉన్నటువంటి కలెక్టర్లు ఏ రకంగా వాటిని పరిష్కరిస్తారనేది ఆ కమిటీ కలెక్టర్ల నుంచి నివేదిక తెప్పించుకొని పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించింది. తదుపరి మీటింగ్, 5వ మీటింగ్ వచ్చే నెల 3వ తేదీన ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి, అట్లాగే అసైన్ ల్యాండ్కి సంబంధించి, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన, వక్ఫ్ ల్యాండ్కి సంబంధించిన భూముల మీద అధ్యయనం చేసేందుకు కమిటీ సమాయత్తం అవుతుంది. అయితే ఈలోగా ఈ 4 సార్లు భేటీ అయిన కమిటీ అనేక అంశాలని వాళ్ళు పరిశీలించారు, అనేక సమస్యల్ని వాళ్ళు గుర్తించారు. ప్రధానంగా 18 లక్షల పైగా ఈ దరఖాస్తులు ధరణిలో
వివిధ సమస్యల మీద లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తుదారులు వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో దాదాపుగా 5 లక్షల పైగా దరఖాస్తుల్ని ప్రభుత్వం ఏ రకమైన కారణాలు చెప్పకుండా తిరస్కరించినట్టుగా గుర్తించారు. అట్లాగా మిగతా ఏదైతే 13 లక్షలకు సంబంధించిన దరఖాస్తులో సగం మాత్రమే 6 నుంచి 7 లక్షల దరఖాస్తులకు మాత్రమే సమస్యలకు పరిష్కారం లభించినట్లుగా కమిటీ సభ్యులు గుర్తించారు. మిగతా సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలనే దాని మీద ప్రభుత్వం తరపున ఈ కమిటీ కసరత్తు చేస్తుంది. అయితే ఇది ధరణికి సంబంధించి ఈ పోర్టల్ ప్రక్షాళన అయిన తర్వాత ఈ ప్రక్షాళన నుంచి వచ్చిన సూచనలు కానీ అభిప్రాయాలు కానీ నిపుణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని అంతా కూడా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే భూమాత పోర్టల్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది, ఆ భూమాత పోర్టల్కి ఈ ఫీడ్బ్యాక్ ఉపకరిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. భూమాత పోర్టల్ ద్వారా రైతులకు సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ రైతు భరోసా పేరుతోని ఎకరానికి 15,000 చొప్పున ఇచ్చేది కానీ, అట్లాగే కౌలు రైతులకు ఇచ్చే ఎకరానికి 12,000 చొప్పున ఇచ్చేది కానీ, ఈ స్కీమ్లన్నీ రైతు బీమాకు సంబంధించి కానీ, ఈ రైతులకు సంబంధించిన ఈ ఆర్థిక సాయం కానీ పెట్టుబడి సాయం కానీ ఇవన్నీ కూడా ఈ భూమాత పోర్టల్ ద్వారా రేవంత్ రెడ్డి సర్కార్ అందజేయనుంది. దానికి వేదికగా ఈ ధరణికి సంబంధించిన పోర్టల్ ప్రక్షాళన కార్యక్రమంలో వచ్చిన సూచనలు కానీ టెక్నికల్ ఎర్రర్స్ కానీ వాటిని ఈ 33 మాడ్యూల్స్లో ఏ మాడ్యూల్కి ఏ సమస్యలు వచ్చాయి, వాటిని ఎట్లా పరిష్కరించారు, కింది స్థాయి విఆర్ఓ నుంచి పై స్థాయి సిసిఎల్ఏ వరకు దీన్ని ఏ రకంగా ఈ సమస్యల్ని వాళ్ళు పరిష్కరించారు, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఎట్లా తీసుకోబోతున్నారు, పెండింగ్ సమస్యలు కానీ అట్లాగే సాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇంటీరియర్ నివేదిక ఇస్తామని చెప్పి ధరణి కమిటీ సభ్యులు చెప్పారు. ఆ ఇంటీరియర్ నివేదిక ఇచ్చిన తర్వాత మధ్యంతర నివేదిక ఇచ్చిన తర్వాత భూమాత పోర్టల్కి సంబంధించి తదుపరి కార్యాచరణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోబోతున్నది. నెక్స్ట్ వేసే రైతు భరోసా ఏదైతే పెట్టుబడి సాయం కింద వేసే జూలైలో వేసే ఈ రైతుకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని ఈ భూమాత పోర్టల్ ద్వారా తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. ఆ రకంగా ధరణి సంబంధించిన కమిటీ ద్వారా చురుకుగా ఇప్పటికే 4 సార్లు సమావేశమైంది. మరొకసారి సమావేశం వచ్చే నెల 3వ తేదీన కాబోతుంది. ఇవన్నీ సమావేశాల సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వాలని చెప్పి ధరణి కమిటీ భావిస్తుంది. యామిని, అంటే వాస్తవం నిన్న ఆర్థిక మంత్రి ఒక బంజారా హిల్స్ లో ఒక సబ్ కలెక్టర్ల సంఘానికి సంబంధించి క్యాలెండర్ ఆవిష్కరించిన సమయంలో ఒక కామెంట్ చేస్తున్నారు. చాలా మటుకు ప్రభుత్వ భూములు అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం ద్వారా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళందరికీ కూడా కట్టబెట్టేశారు. వాటినిటిని కూడా మళ్ళీ తిరిగి తీసుకొస్తాం, ఎవరెవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా మేము వచ్చే విధంగా చేస్తామని చెప్పి కామెంట్ చేస్తుంటారు నిన్న. సో దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మళ్ళీ విఆర్ఓ వ్యవస్థకి సంబంధించి ఎలాంటి వచ్చే అవకాశం ఉంది? విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ వ్యవస్థకు సంబంధించి వారు ఇప్పటికే ఆయా డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వం అకామిడేట్ చేసింది. వాళ్ళని మళ్ళీ పునరుద్ధరిస్తారా, వాళ్ళని మళ్ళీ తీసుకొస్తారా అనేది క్లారిటీ లేదు. కాకపోతే విఆర్ఓ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో భూ రికార్డులకు సంబంధించి అట్లాగే భూ సమస్యలకు సంబంధించి వాళ్ళు కీలకమైన పాత్ర పోషించారు. ఆ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత ఈ నేరుగా ధరణి పోర్టల్ ద్వారానే ఈ సమస్యలన్నింటిని కూడా గత ప్రభుత్వం ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా పోర్టల్ని నిర్వహించామని చెప్పి పోర్టల్ తీసుకొచ్చామని చెప్పి చెప్పింది. పోర్టల్ ద్వారా ఉన్న 33 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 33 మాడ్యూల్స్లో ఎవరైతే ఏ సమస్య మీద అయితే వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తుకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా ఆ మాడ్యూల్లోకి ఈ దరఖాస్తుదారు చేసిన సమస్యకి ఏ మాడ్యూల్లోకి అది వెళ్తుందో ఆ మాడ్యూల్లో అది నిక్షిప్తమైన తర్వాత ఆ మాడ్యూల్లో ఆల్రెడీ లోడ్ చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సమస్యకు పరిష్కారం వెతికి ఆ దరఖాస్తుదారుడికి సమాచారం అందించే వ్యవస్థ. ఇదంతా కూడా ధరణి పోర్టల్లో 33 మాడ్యూల్స్లో అనేక రకాల సమస్యలకు సంబంధించిన వ్యవస్థను దాంట్లో క్రోడీకరించారు. ఆ క్రోడీకరించిన వ్యవస్థ ద్వారా నేరుగా ఎంఆర్ఓ వ్యవస్థ నుంచే రిజిస్ట్రేషన్ చేసే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అది అయిన తర్వాత ఈ ధరణి పోర్టల్ సంబంధించి చాలా సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. అవి పూర్తి స్థాయిలో ఆ సమస్యలు పరిష్కరించే విధంగా పోర్టల్ లేదు. ఆ పోర్టల్ని ఏదైతే ప్రొహిబిటెడ్ ల్యాండ్ పేరుతోని ఒక ఆప్షన్ ఉందో, నిషేధిత జాబితా పేరుతోని భూముల రికార్డులు ఉన్నాయి, అవన్నీ కూడా కనపడట్లేదు. ఆ రికార్డులన్నీ ఎక్కడ పోయాయి, అది ఎవరు ఆదిలో ఉన్నాయి, ఎవరు వాటిని తీసుకుంటారు అనేది ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణ. అట్లాగే రాష్ట్రంలో
దాదాపుగా 53 లక్షల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్కి 48 లక్షల ఎకరాలే గుర్తించినట్టుగా వస్తుంది. మిగతా 5 నుంచి 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఏ రకంగా ఎటుపోయింది అనేది కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం లేదనేది ధరణి కమిటీ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ. వీటన్నిటిని కూడా నెక్స్ట్ మీటింగ్లో వచ్చే ఫిబ్రవరి 3వ తారీఖు జరిగే మీటింగ్లో ఈ అసైన్ ల్యాండ్కి సంబంధించి, ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి, వక్ఫ్ భూములకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఇనాంగా ఇచ్చిన భూములకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా దాంట్లో క్రోడీకరించే అవకాశం ఉంది. మెయిన్గా దీంట్లో జిల్లా కలెక్టర్లకే ప్రధానమైన బాధ్యత ఉంది కాబట్టి పోర్టల్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మిగతా సమస్యల పరిష్కారం అన్నిటి వరకు జిల్లా కలెక్టర్లు అట్లాగే సీసీఎల్కి ఈ పూర్తి స్థాయి బాధ్యత ఉంది. వాళ్ళ ద్వారా దీన్ని తీసుకోవాలని చెప్పి ధరణి కమిటీ సభ్యులు భావిస్తున్నారు. ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ అనేది ఇంకా ప్రభుత్వం దగ్గర నిర్ణయం రాలేదు. అది తీసుకుంటారా తీసుకోలేదు అనేది కూడా క్లారిటీ లేదు. కాకపోతే ధరణి పోర్టల్ ప్రక్షాళనలో వాళ్ళని మళ్ళీ తీసుకురావాలనేది ఏమైనా తీసుకుంటుందా ప్రభుత్వం, అట్లాంటి ఆప్షన్ ఏమైనా తీసుకుంటుందా, నిర్ణయం తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాలి. యామిని, అంటే గ్రామ స్థాయిలో ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, భూ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి పర్టికులర్ గా ఏం చేయాలి అని ఒక క్లారిటీ లేకపోవడం వల్లే అక్కడ ఎవరైనా ప్రభుత్వం తరపున కొంతమంది ఉంటే బాగుంటుంది అన్న నేపథ్యంలోనే దీన్ని మళ్ళీ తెరమీదకి తీసుకొస్తున్నారు అన్న ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మరి గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ఒక చైన్ లాంటిది ఉన్నదని చెప్పుకోవచ్చు, అక్కడ నుంచి సమస్యలు తీసుకోవడానికి, పరిష్కార మార్గాలు చూపించడానికి. యామిని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విఆర్ఓ వ్యవస్థ రద్దయిన తర్వాత నేరుగా ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలకు సంబంధించి భూ లావాదేవీలు అనేవి కూడా ఆ పోర్టల్ ద్వారానే జరిగాయి. అవి కలెక్టర్ స్థాయిలో వాటికి సంబంధించిన అన్నిటి కూడా వ్యవహారం అంతా కూడా నడిచింది. అయితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని ఏ రకంగా తీసుకుంటుంది అనేది క్లారిటీ లేదు. గ్రామ స్థాయిలో నుంచి పై స్థాయి వరకు, జిల్లా కలెక్టర్ స్థాయి వరకు మధ్య ఉన్న అనుసంధానం చేసే వ్యక్తి కానీ, మధ్యగా ఉండే వ్యవస్థ కానీ ఏ ఉండాలి, ఏ రకంగా తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో భూభారతి పోర్టల్ తీసుకొస్తామని చెప్పి, ఆ భూభారతి పోర్టల్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారా, ఇంక్లూడ్ చేయరా, ఈ గ్రామ స్థాయి నుంచి వచ్చే సమస్యలు ఏ రకంగా పరిష్కరిస్తారనేది ఆ భూభారతి పోర్టల్లో పెడతారనేది ఒక సమాచారం ఉంది. నెక్స్ట్ అంటే ఇప్పటికీ 4 సార్లే ధరణి కమిటీ భేటీ అయింది. ఇంకా మరికొన్ని సార్లు భేటీ కావాల్సింది. ఈలోగా మధ్యంతర నివేదికని ప్రభుత్వానికి ధరణి కమిటీ ఇస్తుంది కాబట్టి ఆ ధరణి కమిటీ ఇచ్చే సూచనల్ని ఈ భూమాత పోర్టల్లో తీసుకొచ్చే అవకాశాన్ని ఆ కమిటీ ద్వారా నివేదికను పరిశీలించినాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. యామిని, రైట్ వాసు, థ్యాంక్ యూ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తన మార్క్ రాజకీయాలకు శ్రీకారం చుట్టింది రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీల అమలులో భాగమైన రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూనే ధరణి పోర్టల్లోని సమస్యల దృష్టి పెట్టింది. ఇక గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో అనేక లోపాలున్నాయని భావించిన కాంగ్రెస్ సర్కార్ వాటిని గుర్తించేందుకు ధరణి కమిటీ నియమించింది. ఈ కమిటీ ధరణి పోర్టల్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందులో లోపాలు, మార్పులు, చేర్పులపై తాజాగా రెవెన్యూ శాఖకు కొన్ని సూచనలు చేసింది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.